అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి. మీ మనసులో తీసుకెళ్లాలని లేనప్పుడు డైరెక్ట్గా చెప్పండి. అంతేకాని ఎందుకీ మాటలు? మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు మా టూర్ గురించి అడగకండి. ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వెళ్తాం. నిన్నటి వరకు నిహారిక కన్స్ట్రక్షన్స్ కి సీఈఓని ఇంత చిన్న పని చేయలేనా అన్నారు. ఇప్పుడేమో టికెట్స్ లేవు, 1 మంత్ వరకు వద్దు అంటున్నారు. చూడండి, మీ విషయంలో నేనేమైనా పొరపాటు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంతేకాని చిన్న చిన్న విషయాల గురించి అబద్ధాలు చెప్పకండి. 1కి 10 సార్లు ఇదే విషయం గురించి మాట్లాడడానికి మీకెలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా సిగ్గుగా ఉంది. సాక్షి, పొరపాటు నీది కాదు సాక్షి, నాదే. కుదరదని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు కవర్ చేశాను. ఆఫీస్ వర్క్ వదిలేసి టూర్లు పిక్నిక్లని నేను తిరగలేను. చూడు, నాకు ఈ పెళ్లి కన్నా మన ఇద్దరి సంతోషం కన్నా ఏ దిక్కు లేనప్పుడు హరిప్రసాద్ గారు పిలిచి మరీ ఇచ్చిన ఆ ఉద్యోగమే ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్ హడావిడిలో నేనెక్కడికి రాలేను. ఐఎమ్ సారీ. ఏంటి బాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? టూరుకు వెళ్లే సమయం అవకాశం లేనప్పుడు శోభన ముహూర్తం పెట్టిస్తానంటే ఎందుకు అడ్డుపడ్డావు? అంటే అది అప్పుడు అలా అనుకున్నాను, కానీ కుదరదని తర్వాతే తెలిసింది. మీరెలా అనుకున్నా ఈ ఆలోచన ముందే తెలిస్తే బాగుండేది. కనీసం అప్పుడైనా అమ్మాయి కూడా ఆశపడకుండా ఉండేది. మేం కూడా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అది కాదు బాబు, నువ్వు చెప్పాలి. ఏమైంది అల్లుడు గారికి? ఎక్కడికి రాలేను. ఐఎమ్ సారీ. నా జీవితంలో పెళ్ళి అనేది కలిసి రాదని, ప్రేమించిన బంధం ఎక్కువ కాలం నిలబడదని అభిలాష దూరం అయిన తర్వాత తెలిసింది. అప్పటి నుండి పెళ్ళి అంటేనే ద్వేషం పుట్టింది. కానీ సిద్ధు వల్ల సాక్షిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లిని అవాయిడ్ చేయలేకపోయాను. అదే గిల్టీ ఫీలింగ్ మనసంతా ఉండటం వల్ల శోభనానికి ఓకే చెప్పలేకపోతున్నాను. నా జీవితంలో మచ్చలు, దురదృష్టం పచ్చటి సాక్షి భవిష్యత్తు నాశనం చేయకూడదని ప్రతిరోజు ప్రతి క్షణం అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఇలా మనసులో ఉన్నది చెప్పకపోవడం వల్ల అది ఎంత పెద్ద సమస్యగా అయిందో తెలిసి కూడా మళ్ళీ తప్పు చేస్తున్నాను. దానికి కారణం నా పిరిగితనం మొదటిదైతే, రెండోది
సాక్షికి డైరెక్ట్గా చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో అన్న భయం. ఆ భయాన్ని కవర్ చేసుకోవడం కోసమే టూర్ అన్నాను. ఆ తరువాత ఆఫీస్ వర్క్ అని వాయిదా వేస్తూ వచ్చాను. సాక్షి మనసులో నా గురించి ఎలాంటి భావం ఉందో తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాను. అందుకే తనని సంపూర్ణంగా నా భార్యగా ఊహించుకోలేకపోతున్నాను. ఐఎమ్ సారీ సాక్షి. సాక్షి, నా డైరీ టచ్ అయ్యిద్దని చెప్పాను కదా, ఎందుకు తీసావు? నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. సాక్షి, సాక్షి, నేను మీ కంటికి రాక్షసిలా కనిపిస్తున్నానా? మీరు కోపం తెప్పించే పనులు చేస్తేనే కదా అరుస్తాను, అంతే తప్ప ఎప్పుడైనా కావాలని కోపడ్డానా? లేదు సాక్షి, ఇప్పుడెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా మెడలో మీరు కట్టిన తాళి ఉన్నప్పుడు మీ మీద నాకే అభిప్రాయం లేదండి. కానీ డైరీ చదివిన తర్వాత మీ మీద గౌరవం పెరిగింది. ఆ క్షణమే మిమ్మల్ని నా భర్తగా అంగీకరించాను. అందుకే అప్పటి నుండి మీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. గతంలో జరిగిన పొరపాట్లకి మీకు ఏ సంబంధం లేదన్న విషయం మీరు పరిచయమైన మొదటి రోజే నాకు తెలుసు. ఒక మనిషి చేసిన తప్పు వల్ల, తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల మీరు వివాహ బంధం మీద గౌరవం ఎలా దూరం చేసుకుంటారండి? ఏ మచ్చలేని మీ మనసు స్వచ్ఛమైనది, మీ నవ్వు మంచి కోరేది. ఇవి సరిపోవా నా జీవితంలో అదృష్టానికి? నాకు భర్తగా వచ్చే వ్యక్తి మా అమ్మని గౌరవించాలి, అందరం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు అదే జరుగుతుంటే మిమ్మల్ని ఎందుకు కాదనుకుంటాను? ప్రేమించకుండా ఎలా ఉంటాను? మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను మాత్రం మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ శ్రీవారు. సాక్షి, సాక్షి, ఎవరైనా వస్తారు, వదులు. నేను వదలను. నా ఊపిరున్నంత కాలం మీతోనే ఉంటాను. అదిగా సాక్షి, నా మనసులో గిల్టీగా నా మీద ప్రేమ తప్ప మీ మనసులో ఏ ఫీలింగు ఉండకూడదు. మీరు నా అదృష్టం, నేను మీ సొంతం. గతం గురించి ఆలోచించడం అనవసరం. ఇక ఏ అనుమానాలు పెట్టుకోవద్దు. ఇక నుండి ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం, అంతే. సరే శ్రీమతి గారు. ఇక నుండి మీ మాటే శిరోధార్యం. మీరు కోపంగా మాట్లాడొచ్చినందుకు పాపం మీ అత్తయ్యలిద్దరూ చాలా హర్ట్ అయ్యారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తారా? ఇప్పుడే పిలిచి మాట్లాడతాను. అత్తయ్య, అత్తయ్య, చెప్పండి బాబు. మేము టూర్కి వెళ్ళడం లేదు. సాక్షి కూడా దీనికి ఒప్పుకుంది. సరే బాబు, మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. మాకు నచ్చినట్టు కాదు అత్తయ్య, మీకు నచ్చినట్టు చేయండి. సిద్ధు మొక్కు తీరే రోజు త్వరలోనే రాబోతోంది. పంతులు గారికి ఫోన్ చేసి
శోభనానికి ముహూర్తం పెట్టించండి. చాలా సంతోషం బాబు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. భారతి గారు, భారతి గారు. ఈ ఫోటో చూడండి సార్. ఈ అబ్బాయికి యుఎస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది సార్. అంటే పెళ్ళయ్యాక అక్కడికి వెళ్ళిపోవాలా? అవును మేడం, యుఎస్ లో పెళ్లి చేస్తే ఇంకా మంచిదని వాళ్ళ అభిప్రాయం. ఈ విదేశీ సంబంధాలు వద్దయ్యా. పక్క రాష్ట్రమైనా పర్లేదు కానీ ఇక్కడే ఉండే అబ్బాయిల ఫోటోలు చూపించు. ఓకే సార్. అయితే ఈ అబ్బాయిని చూడండి, ఇక్కడే ఉంటాడు సార్. వాళ్ళ నాన్నగారి కంపెనీని దిగ్విజయంగా నడుపుతున్నాడు. మంచి వ్యక్తి, మంచి కుటుంబం. బాగున్నాడు కదా డాడ్? అవునమ్మా. హాయ్ అక్క. హాయ్ తనుజ, ఇదిగో ఈ ఫోటో చూడు. ఎవరితను? నువ్వు అంటే ఈ ఇంటికి కాబోయే చిన్నల్లుడమ్మా. అల్లుడా? అంటే వద్దు డాడ్, నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని మీకు తెలుసు కదా. అక్కొచ్చిన తర్వాత ఈ సంబంధాలు చూడడం ఎందుకు స్టార్ట్ చేశారు? వద్దంటే ఎలా తనుజ? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కదా. మీరంతా ఉన్నారు కదక్కా. మేము ఎప్పుడూ ఉండేవాళ్ళమే. ఆడపిల్లకి పుట్టిల్లు ఎంత ముఖ్యమో అత్తవారిల్లు కూడా అంతే ముఖ్యం. నాకున్నది ఒకే ఇల్లు, నాకెంతో ఇష్టమైన పుట్టిల్లు. ఇది చాలు. 2 సార్లు పెళ్లి చేసుకొని నువ్వు పడిన కష్టం చాలక్క. అందరి జీవితాలు ఒకేలా ఉండవు తనుజ. వచ్చే ప్రతివాడు కళ్యాణ్లా మాత్రం ఉండడు. నువ్వు సరే అని చెప్పు చాలు. అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దగ్గర నుండి క్యారెక్టర్ వరకు అన్నీ తెలుసుకొని నేను నాన్న ఓకే అనుకున్న తర్వాతే నీకు పెళ్లి చేస్తాం. చూడమ్మా తనుజ, దూరం అయిందనుకున్న మీ అక్క తిరిగి వచ్చింది. మన జీవితంలో ఇంతకన్నా సంతోషకరమైన వార్త వేరే ఉండదు. నీ పెళ్లి బాధ్యతని తనే తీసుకుంది. ఆ ముచ్చట కూడా తీరిపోతే నా బాధ్యతలు పూర్తవుతాయి. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానమ్మా. నా జీవితంలో జరిగిన మిస్టేక్స్ నీ జీవితంలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము. సరే అక్క, కానీ ఒక్క కండిషన్. నాకు ఫొటోస్ ఏం చూపించొద్దు. నీకు డాడీకి ఎవరు నచ్చితే అతనితో మెడలో తాళి కట్టించుకోవడానికి నేను రెడీ. నా ఒపీనియన్ కన్నా మీ డెసిషనే ఎక్కువ నాకు. ఈ స్టిక్కర్ ఏమైపోయింది? ఇక్కడే కదా పెట్టాను. ఇంతలోనే ఎలా మాయమయ్యాయబ్బా? ఏంటో వెతుకుతున్నావు? నాకోసమేనా? మీరేమైనా మాయలు పాకిరా మాయమైపోవడానికి, నేను వెతుక్కోవడానికి? మీరు కనిపించలేదంటే మహా అయితే ఇంట్లో ఉంటారు, లేదంటే ఆఫీస్లో ఉంటారు. ఏదో ఒక రోజు నీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడేం చేస్తావు? ఏం చేస్తాను? సాయంత్రం వచ్చేంత వరకు మీకోసం వెయిట్ చేస్తాను. అబ్బా, నా మీద చాలా బలమైన నమ్మకం ఉందే. నీ నమ్మకానికి రిటర్న్ గిఫ్ట్గా నీ వెతుకులాటలో ఏదైనా సహాయపడినా? స్టిక్కర్ ప్యాకెట్ ఇక్కడే పెట్టాను, ఎక్కడుందో కనిపించడం లేదు. స్టిక్కర్ ప్యాకెటా? అవును, మీరు చూసారా? చూడలేదు. నీకు కావాలంటే గాల్లో నుండి తీస్తాను. ఏంటి, గాల్లో నుండా? అవును, చూడు. అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా. ఇదిగో
నీ స్టిక్కర్ ప్యాకెట్. అరే ఇదెలా వచ్చింది? దట్స్ కాల్డ్ మ్యాజిక్ మై డియర్. అంత సీన్ లేదులే. ఏ అంత సీన్ లేదా? ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. ఏమైంది? నువ్వు నా శక్తుల్ని అవమానించావు కాబట్టి మాయమైపోయింది. అబ్బా నేను గుడికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. త్వరగా ఇవ్వండి ప్లీజ్. గుడికెందుకో? పతియే ప్రత్యక్ష దైవం. నాకు దండం పెట్టి వరం అడుగు, చిటికలో ఇచ్చేస్తాను. కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. నీకు గుడికి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఓ పతిదేవా, నా బొట్టు బిళ్ళలు నాకు ఇప్పించండి. అయితే కళ్ళు మూసుకో భార్యామణి. ఇదేనా మ్యాజిక్? మీ మాయలు నా దగ్గర చల్లవు. వెరీ స్మార్ట్. సాక్షి, పక్కకు పెట్టుకున్నావు. ఇలా చూడు, నేను పెడతాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఏంటి? ఏం లేదు. మీ ఆఫీస్ ఫైల్స్ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకోవడం మర్చిపోకండి. నేను గుడికి వెళ్తాను. సరే సాక్షి, బాయ్. బాయ్. పెళ్లి జరిగితే ఈ గుళ్ళో అన్నదానం చేయించాలనుకున్నాను. ఇప్పుడు ఇదే గుడికి అనాథల ఆకలితో వెళ్లే గతి పట్టింది. ఏమ్మా, నీ కంటికి లైన్ కనిపించట్లేదా? ఏదో ధర్మకర్తలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నావు. చాలా ఆకలిగా ఉందండి. ఆకలిగా ఉంటే మాత్రం ఇదేం అన్నదానం కాదు, ప్రసాదం. కావాలంటే లైన్లో నిలబడు, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళు. ఇప్పుడు నన్ను చూస్తే నా గతికి జాలి పడకపోగా బాగా అయ్యిందని నవ్వుకుంటారు. సాయం అడిగితే చేయడం రాదు, కానీ సెటైర్లు మాత్రం బాగా వేస్తారు. అందుకే వీళ్ళ ముందు చెయ్యి చాచకూడదు. కానీ ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఇక్కడ తప్ప నాకు తినడానికి ఎక్కడా దొరకదు. అహం కన్నా ఆకలి ముఖ్యం, కోపం కన్నా బలం ముఖ్యం. దేవుడి గుళ్ళో ప్రసాదం ఎవరిస్తే ఏంటి? వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరమే లేదు. మొహం కనబడకుండా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాను.
నా ఆకలి తీర్చడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అదేంటమ్మా దేవుడి ప్రసాదాన్ని అలా కింద పడేశావు? నిన్నేనమ్మా, వినిపించట్లేదా? ఆ ప్రసాదం తీసుకో. తేరగా ప్రసాదం తినడానికి వచ్చేయడం కాదు, ఆ దేవుడి ముందు నిలబడి చేసిన పాపాలకి క్షమాపణ అడగాల్సింది. మంచి చేస్తే మనుషులు ఎలా ఉంటారో తలెత్తి సాక్షిని చూస్తే నీకే అర్థమవుతుంది. మనసు మొత్తం స్వార్థం కుతంత్రాలతో నిండిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో అద్దంలో నీ మొహం చూసుకుంటే నీకే తెలుస్తుంది. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.